హాయ్ అండి. వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాల్టి వీడియోలో చాలా హెల్తీగా క్రీమీ బ్రోకలీ పాస్తా అయితే మీకు చూపిస్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ. కొద్దిగా తిన్నా కూడా పొట్ట నిండా ఉంటుంది. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా అందరికీ హెల్తీ అనమాట. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము. మీడియం సైజు బ్రోకలీ ఒకటి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో వేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలు అవసరం లేదు. నార్మల్‌గా కట్ చేసేసుకోండి. ఈ విధంగా ఇలా కట్ చేసేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాలకూర కట్ట తీసుకొని దాన్ని కూడా చక్కగా సాల్ట్ వాటర్లో కడిగి పక్కన పెట్టుకోవాలి. వీటిని బాయిల్ చేసుకుందాం మనం ఇప్పుడు. నేనైతే మంచినీళ్ళు పెట్టానండి. మంచినీళ్ళు పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవ్వేటప్పుడు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు బ్రోకలీ పాలకూర వేసి ఒక 10 వాల్నట్స్ 10 జీడిపప్పు కూడా వేసి ఒకసారి మంచిగా వీటినన్నిటిని కూడా కలిపేసుకొని మూత పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలి. సాఫ్ట్‌గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు సరిపోతుంది. 5 నిమిషాల్లో బాయిల్ అయిపోతాయి అన్నమాట ఇవి. ఇవి బాయిల్ అయ్యేలోపు మీకు పాస్తా చూపిస్తాను. హోల్ వీట్ పాస్తా తీసుకున్నానండి నేను. మీకు నచ్చిన పాస్తా తీసుకోండి. ఇదైతే హెల్తీ కాబట్టి నేను ఈ పాస్తా తీసుకున్నాను. దీంట్లో మనకి రకరకాల షేప్స్ ఉంటాయి. మనకు నచ్చిన షేప్‌లో తీసుకొని ఈ విధంగా వాడుకుంటే సరిపోతుంది. నేనైతే ఎన్ని కావాలో అన్ని తీసుకుంటున్నాను. వీటిని మనం బాయిల్ చేసుకోవాలి. మనం ఏదైతే బ్రోకలీ ఉడకపెట్టుకుంటున్నామో అదే వాటర్‌లో వేసుకొని ఈ పాస్తాను కూడా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్రోకలీ, పాలకూర ఇదంతా కూడా మంచిగా కుక్ అయిందండి. ఒకసారి చెక్ చేసుకొని వీటినన్నిటిని కూడా తీసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా తీసేసిన తర్వాత మన పాస్తా ఏదైతే ఉందో ఇదే వాటర్‌లో వేసుకొని మనం బాయిల్ చేసుకుందాం. పాస్తా వేసుకొని దీంట్లో ఈ పాస్తాకి సరిపడంత సాల్ట్ వేసుకొని అలానే ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకోవాలి. పాస్తా అతుక్కుపోకుండా ఉంటుంది. వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాము. ఇవి బాయిల్ అయ్యేలోపు మనం క్రీమ్ రెడీ చేసుకుందాం. ఈ బాదం పప్పు పైన ఉన్న స్కిన్ మాత్రం తీసేసి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. మిక్సీ జార్‌లో వేసుకొని మనము పాస్తా ఇవన్నీ ఉడికించుకుంటున్నాం కదా! అదే వాటరు కొద్దిగా తీసుకొని దీంట్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. కొంచెం తీసుకొని వేసాను. మంచి క్రీమ్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా ఎక్కడ పలుకుగా లేకుండా మంచిగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాస్తా కూడా మనకి బాయిల్ అయిపోయిందండి. ఒకసారి చెక్ చేసుకొని ఈ పాస్తాని కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం. మంచిగా ఇలాగా స్ట్రైనర్‌తో తీసేసుకొని ఒక బౌల్‌లో వేసుకుందాం. ఆ వాటర్‌ని పారపోయొద్దు. మనం పాస్తా చేసుకునేటప్పుడు మనకి ఇదే వాటర్ యూజ్ అవుతుంది. ఒక పాన్ పెట్టుకొని బటర్ వేసుకొని మెల్ట్ అయిన తర్వాత వెల్లుల్లి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న పాస్తాను వేసుకొని ఈ పేస్ట్ అంతా కూడా పాస్తాకి పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత కొద్దిగా మనం బ్రోకలీ పాస్తా ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అలానే తగినంత సాల్ట్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. లేదంటే మనం పిజ్జా తెచ్చుకున్నప్పుడు మిగులుతాయి కదా అవి కూడా వేసుకోవచ్చు. 2 ప్యాకెట్లు వేస్తున్నాను నేను. ఆరిగానో కూడా 2 ప్యాకెట్లు వేసాను. మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే చిల్లీ ఫ్లేక్స్‌తో మనకి స్పైస్ అనేది వస్తుంది. దీంట్లో పిజ్జా ఆరిగానో కూడా వేసాను నేను ఇంట్లోది. ఇవన్నీ వేసుకుని మంచిగా ఆ స్మెల్ వచ్చేంత వరకు మనం ఒక 2, 3 నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక పావు చెంచా మిరియాల పొడి కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత లాస్ట్‌లో చీజ్ వేసుకొని మెల్ట్ అయ్యేంత వరకు ఉంచి చక్కగా పాస్తాని, చీజ్‌ని మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని పైన గార్నిష్ చేసుకుంటే మన చీజీ, క్రీమీ బ్రోకలీ పాస్తా రెడీ అయిపోయింది.
చాలా హెల్తీ అండి. మనం అన్నీ కూడా హెల్తీ ఐటెమ్సే తీసుకున్నాము. నేను కొద్దిగా బ్రోకలీ బాయిల్ చేసింది పక్కన పెట్టాను. పైన గార్నిషింగ్ కోసమని. అలానే కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో కూడా పైనుంచి వేసుకుంటే చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. అలానే టేస్ట్ కూడా బావుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా చాలా మంచిది. కొద్దిగా తిన్నా గానీ టమ్మీ ఫుల్‌గా ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.